Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, wish you all a happy and prosperous new year 2025. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. Our hearts are filled with joy and thanksgiving because the Lord has extended our days. దేవుడు మన దినాలను పొడిగించిన కారణాన్ని బట్టి మన హృదయాలు ఎంతో సంతోషంతో నిండి ఉన్నాయి. And the Lord enabled us to enter into another new year. దేవుడు మరొక నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసినాడు. We thank God for His never failing promises. ఎన్నటికీ మారిపోని ఆయన యొక్క వాగ్దానాలను బట్టి దేవునికి ఎంతో వందనస్తుమై ఉన్నాం. Many people who are strong and spiritual left this world this year. మనకన్నా బలవంతులైన వారు, ఆత్మీయులైన వారు ఈ సంవత్సరాన వారు విడిచి వెళ్ళిపోయారు మనల్ని. And even some people who are younger to us also left to their eternal destinations in 2024. మనకన్నా చిన్నవారు కూడా 2024 సంవత్సరంలోనే వారి నిత్య గమ్య స్థానానికి వారు వెళ్ళిపోయారు. We are living in the land of, this land means it is because of His grace and mercy. మనం ఇంకా సజీవులంగా ఉన్నాము, ఇంకా జీవిస్తున్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృపా కనికరాన్ని బట్టే. We have still some work to do. కాబట్టి మనము చేయవలసిన పని ఇంకనూ ఉంది. That's why God has extended our days. ఆ కారణాన్ని బట్టి దేవుడు మన దినాలు పొడిగించాడు. We have already received some new promises for this year as individuals, as families and so on. ఇప్పటికే మనము ఈ నూతన సంవత్సరానికి మనము వ్యక్తిగతంగాను కుటుంబాలుగా వాగ్దానాలను పొంది ఉన్నాం. So let us hold fast to the never failing promises of God. ఎన్నటికీ మారిపోని తప్పిపోని దేవుని యొక్క వాగ్దానాలని మనం చేపడతాం. Coming to the verse for our meditation today. ఈ దిన మన ధ్యానం కొరకైన వచనం దగ్గరకు వస్తాం. This verse is taken from Genesis 26:12. ఈ వచనం ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. Received in the same year an 100-fold. ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. Oh, what an encouraging promise to start this new year. ఈ నూతన సంవత్సరం ఆరంభించడానికి ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట ఇది. Right from the creation of man, God's desire is to bless him always. మానవుని యొక్క సృష్టి మొదలుకొని దేవుని యొక్క ఆశ ఎల్లప్పుడూ కూడా అతన్ని ఆశీర్వదించాలనేది. In fact, the very first act of God, after creating man and woman is, వాస్తవంగా అసలు దేవుడు స్త్రీని పురుషుని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఒక ఆశ ఏమిటిదంటే, the first act, that is in Genesis 1:28, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారము దేవుడు చేసిన మొదటి పని ఏమిటిదంటే He blessed them. ఆయన వారిని ఆశీర్వదించాను. Now coming to Isaac, ఇప్పుడు ఇస్సాకు మాటకు వస్తే, there was a famine in the land where he was dwelling. ఆయన నివసిస్తున్న ఆ దేశంలో కరువు వచ్చింది. But during the famine days, he received a 100-fold harvest. Means it is all beyond our imagination. అయితే కరువు కాలంలో కరువు పరిస్థితిలోనే 100 ఫలం పొందాడంటే ఇదంతా కూడా మన గ్రాహ్యానికి మించిన సంగతే. Now, what is it with all these famines? మరి ఈ కరువులు ఇవన్నీ కూడా ఏంటి అసలు పరిస్థితి? Abraham faced famine and now his son Isaac faces famine. ఒకప్పుడు అబ్రహాం కూడా ఈ కరువు పరిస్థితి ఎదుర్కొన్నాడు, ఇప్పుడు తన కుమారుడు ఇస్సాకు కూడా అదే కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. These famines present us with these constant tests of faith. ఈ కరువులు మన విశ్వాసానికి ఎడతెరిపి లేకుండా పరీక్షలు పెడతా ఉన్నాయి. This is now Isaac's turn. ఇప్పుడు ఇస్సాకు వంతు వచ్చింది. Abraham has been tested in the past with famine and he did not do really well. గతంలో అబ్రహాంకి కూడా ఈ యొక్క కరువు సంభవించి ఒక పరీక్ష వచ్చినప్పుడు అతను సరిగ్గా నిర్వర్తించలేకపోయాడు. So during one particular famine, Abraham took his wife to Egypt. ఒకానొక కరువు సందర్భంలో అబ్రహాము తన భార్యను తీసుకొని ఐగుప్తునకు వెళ్ళాడు. And he lied about their marital status, saying that she was his sister. అక్కడ వెళ్ళిన తర్వాత వైవాహిక సంబంధానికి సంబంధించి తన భార్య గురించి ఆయన ఒక అబద్ధం చెప్పాడు, ఈమె నా సహోదరి అంటాడు. They really risked their life and promises because of that. మరి ఆ కారణాన్ని బట్టి వారికి అక్కడ ప్రాణాపాయమే ఉంటుంది. And Abraham was afraid. అబ్రహాం భయపడ్డాడు. In this chapter, Isaac is going to go through a very similar situation. ఈ అధ్యాయంలో ఇస్సాకు కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి గుండానే వెళ్తున్నాడు. We too face tests to our faith. మనం కూడా మన విశ్వాసానికి పరీక్షలను ఎదుర్కొంటాం. We go through circumstances and situations of our life that become a test. మన జీవితంలో పరీక్ష లాంటి పరిశోధనలు గుండా
మనం వెళ్తుంటాం. When the call of God is there in our life to do something, మన జీవితంలో మరి దేవుని యొక్క పిలుపు, ఒక పని చేయడానికి కొరకైనా దేవుని if పిలుపు God వచ్చినప్పుడు, calls us to go somewhere దేవుడు మనల్ని ఎక్కడికైనా ప్రాంతాన్ని వెళ్ళమన్నప్పుడు, and to minister there అక్కడికి వెళ్ళి పరిచర్య and to చేయమన్నప్పుడు, work in some place, ఏదో ఒక ప్రాంతంలో పని చేయి సేవ చేయమన్నప్పుడు, and whatever it may be, there are always going to be challenging, there are always going to be problems. ఏదేమైనా కానీ అక్కడ సవాళ్ళు ఎదుర్కొంటాం, సమస్యలు సిద్ధంగా ఉంటాయి. There are going to be circumstances that are going to challenge us in that calling. ఆ పిలుపులో మనకి సవాలు ఇచ్చేటువంటి కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. One of the clear words God gave to Isaac was, దేవుడు ఇస్సాకుకి ఇచ్చినటువంటి మాటల్లో ఒకటి, and it is a very clear warning, ఇది చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక. in verse 2, రెండో వచనంలో, live in the land where I tell you to live. నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. And he obeyed the Lord. దానికి విధేయత చూపించాడు. And God promised in verse 3, మూడో వచనంలో దేవుడు వాగ్దానం stay in చేస్తాడు, this land for a while and I will be with you and I will bless you. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. Isaac did exactly what God said to him. దేవుడు ఇస్సాకుతో చెప్పినట్లుగానే ఇస్సాకు చేసినాడు. And he stayed there. అక్కడే ఉండిపోయినాడు. He did not go down to Egypt as his father had. మరి తన తండ్రి చేసినట్లుగా ఈ సమయంలో ఆయన ఐగుప్తునకు వెళ్ళలేదు. But he decided to live in the promised land. అయితే వాగ్దాన దేశంలో ఉండాలనే తీర్మానం ఇచ్చుకున్నాడు. God was with him. దేవుడు అతనితో కూడా ఉండినాడు. God blessed him. దేవుడు అతన్ని In ఆశీర్వదించాడు. verse 12, 12వ వచనంలో, Isaac planted crops in that land and the same year reaped 100-fold because the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను, ఎందుకంటే యెహోవా అతనిని ఆశీర్వదించాను కాబట్టి. God tells us what to do, and in obeying we enjoy the blessing of the Lord. మనం ఏమి చేయవలసిందో దేవుడు చెప్తాడు, దానికి విధేయత చూపించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను మనం ఆనందిస్తుంటాం. That is the Christian pattern. ఇది క్రైస్తవ ఒక పద్ధతి, నమూనా ఇది. Love God with all your heart and mind and know God's blessings. నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, అప్పుడు ఆ ఆశీర్వాదాలను పొందగలవు. And love your neighbor as yourself and God blesses you. అట్లా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి, అప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. Fear God and keep his commandments and the Lord blesses you. దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Present your body a living sacrifice to God and God blesses you. నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి అర్పించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Be filled with the Holy Spirit and God blesses you. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు. Put on the full armor of God and God blesses you. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. It is in obedience we come into the blessing of God. మనం విధేయులమైనప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలమవుతున్నాం. But when we defy the commandments of God, we forfeit his blessing. అయితే దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించినడలా ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. Isaac's obedience was in effect digging up the treasures that God had already prepared for him at that time in the land of Gerar. ఇస్సాకు యొక్క విధేయత అప్పటికి ఆ గెరారు దేశంలో దేవుడు తన కొరకు సిద్ధపరిచిన బావులను తవ్వుతున్నాడు. ఆయన After lying about his wife being his sister, తన భార్యని గురించి ఈమె నా సహోదరి, ఆ చెల్లెలు అని చెప్పి అబద్ధం చెప్పిన and తర్వాత being humbled by the rebuke of a pagan monarch, చూడండి, అక్కడ అన్య దేశస్తున్నటువంటి ఆ చక్రవర్తి అతన్ని హెచ్చరిక చేసిన తర్వాత, and when he rebuked, ఆయన అతన్ని గద్దించినప్పుడు, Isaac now showed that his desire was to do the will of God. ఇప్పుడు ఇస్సాకు, ఇప్పుడు నేను దేవుని చిత్తానికి లోబడాలన్నటువంటి ఆశను వ్యక్తపరిచాడు. What God says? దేవుడు ఏమని చెప్పాడు? If you obey me, see what will happen to you. నువ్వు నా మాట ఆలకించినట్లా, విధేయత చూపించినట్లా, నువ్వు చూడు నీకేం జరుగుతుందో. So Isaac stayed in that land. అందుకని ఇస్సాకు అక్కడ ఉండిపోయినాడు. He sowed and watered, అక్కడ ఆయన విత్తనం నాటినాడు, నీరు పోసినాడు, and God gave the increase. దేవుడు అక్కడ వృద్ధిని కలుగజేసినాడు. And what an increase it was. ఆ వృద్ధి ఎంత గొప్ప వృద్ధి జరిగింది The అక్కడ. same year he reaped 100-fold because the Lord blessed him. ఆ సంవత్సరమే 100 ఫలాన్ని పొందగలిగాడు, అంటే దేవుడు ఆశీర్వదించాడు అతను. For example, ఉదాహరణకి Isaac took 10 sacks of grain
ఇస్సాకు మరి 10 బస్తాల ధాన్యాన్ని తీసుకుంటాడు. and he gave them to his men. తన వారికి ఇచ్చాడు ప్రజలకి. Up and down the fields they walked and they sowed the grain. వారు ఆ పొలంలో అటు ఇటు వెళ్తూ ఆ విత్తనాలు ధాన్యాన్ని వాళ్ళు వేసినారు, చల్లినారు. When they emptied one sack, ఒక బస్తా ఖాళీ అయిపోయినప్పుడు so they went back for another and sowed that. మరొక బస్తా తీసుకున్నారు, దాన్ని కూడా వాళ్ళు నాటినారు. So on and on they sowed the plains of Gerar. ఆ విధంగా గెరారు మైదాన ప్రాంతం అంతటిలో కూడా విత్తనాలు చల్లారు. So 10 sacks they sowed. అంటే 10 బస్తాలు వాళ్ళు చల్లినారు. But at the harvest time, కానీ పంట కోత కాలం they వచ్చినప్పుడు needed 1,000 sacks ఇప్పుడు to వాళ్ళకి contain all the grain they reaped. వాళ్ళు కోసిన పంట అంతా కూడా సమకూర్చుకోవడానికి 1000 బస్తాలు అవసరమై ఉండేది వాళ్ళకి. The Lord did that with every sack of grain, and Isaac sowed and watered and multiplied it 100-fold. ఇస్సాకు ఏవైతే ఆయన విత్తినాడో నీరు కట్టినాడో వాటిని దేవుడు 100 అంతలుగా అది మళ్ళా ఫలం వచ్చేటట్లుగా వృద్ధి కలిగించాడు. Every sack, ప్రతి బస్తాలో కూడా. if it had been a 20-fold, for example, ఒకవేళ ఉదాహరణకి 20 అంతలు అనుకుందాం, that itself is great thrilling experience. అది కూడా మనం ఎంత పరవశింపజేసే ఒక అనుభూతి కదా. It is famine is there everywhere. అక్కడ ఎక్కడ చూసినా గానీ కరువు ఉంది. It is very clearly written there. ఇక్కడ ఎంత స్పష్టంగానే రాయబడింది. In the famine, when everybody is incurring losses, you are reaping 20-fold means that is a great thing. కరువు కాలం కష్టకాలంలో అందరు కూడా కష్టాలను అనుభవిస్తా ఉంటే నువ్వేంటిది 20 అంతలుగా నువ్వు పంట కోసుకున్నావు. That is a great thing. ఇది చాలా గొప్ప సంగతి కదా. At such a time, అలాంటి పరిస్థితిలో Isaac could not have said that God has not kept his word. God fulfilled his promise even 20-fold. మరి దేవుడు ఆ సమయంలో కూడా దేవుడు తన మాట నెరవేర్చలేదు అని చెప్పలేదని. 20% అయినా 20 అంతలైనా కానీ దేవుడు ఆశీర్వదించాడు. Yes, Isaac can tell like that. ఇస్సాకు అట్లా కూడా చెప్పొచ్చు. But here it is not 20-fold. కానీ ఇక్కడ చూస్తే ఇది 20 అంతలు కాదు. But this was a 100-fold increase. ఇది 100 అంతల వృద్ధి వచ్చింది. What a blessing came down on Isaac. ఇస్సాకు మీద ఎంతటి ఆశీర్వాదం వచ్చింది కదా. It is above and beyond all that he asked or even thought. కాబట్టి అతను ఊహించి అడిగిన దానికన్నా కూడా అది గ్రహింప శక్యం కానంతగా దేవుడు ఇచ్చాడు. He did the will of God. అతడు దేవుని చిత్తాన్ని జరిగించాడు. And he stayed and worked. అక్కడే నిలిచిపోయాడు, అక్కడే పని He చేసినాడు. planted crops. అక్కడ ఆయన విత్తనాలు నాటినాడు. He did not hang out idly doing nothing. ఏమి చేయకుండా ఏదో ఊరికే నిశ్చేష్టులాగా ఏమి ఉండిపోలేదు But ఆయన. he was waiting for the blessings to fall. అయితే దేవుని ఆశీర్వాదాలు దిగి వచ్చేదాని కొరకు ఎదురు చూశాడు. He planted crops, he plowed the fields and scattered the good seed on the land. పంటలు వేసినాడు, పొలం దున్నినాడు, ఆయన ప్రతి చోట కూడా విత్తనాలు చల్లినాడు. And the same year he enjoyed 100-fold increase. ఆ సంవత్సరమే 100 అంతల ఫలాన్ని పొందాడు. Because the Lord blessed him. ఎందుకంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. But it did not end there, because we are told in the later verses, the man became rich and his wealth continued to grow until he became very wealthy. అంతటితో ఆగిపోలేదు. ఎందుకంటే మీరు ఇంకా ముందుకు మనం చదివితే అతడు 13 and 14. 13-14 వచనాల్లో అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాననుంది. He had so many flocks and herds and servants. ఆయన దగ్గర గొర్రెలు ఆస్తి, గొడ్ల ఆస్తి, దాస్తులు గొప్ప సమూహం ఉండింది ఆయన. You see the triple repetition, 3 times the word wealthy. చూడండి, ఇక్కడ సంపన్నుడు అనే మాట 3 సార్లు ఇక్కడ రాయబడింది. ఆస్తి The man became wealthy. ఇతడు ఆస్తి పరుడయ్యాడనుంది. His wealth continued to increase. అతని ఆస్తి క్రమక్రమంగా అభివృద్ధి And he పొందుతున్నాడు. became very wealthy. ఆయన మరింత ఆస్తి పరుడయ్యాడు. Isaac became a rich man, and the next thing that happened was that he became richer yet. ఇస్సాకు బహుధనవంతుడయ్యాడు. ఆ తర్వాతనే ఇంకా గొప్పగా ఆయన ధనవంతుడైపోయాడు. And that kept happening until he was rich. Yes, he could be owning vast flocks and herds with hundreds of shepherds, herdmen working for him. ఎంతగా ఆయన అభివృద్ధి పొందాడంటే, ఎంతగా ఆస్తిపరుడైపోయాడంటే, వందలాది గొర్రెలు, గొడ్లు, పశువు సంపద అంతా కూడా ఆయన The సంపాదించగలిగాడు. New King James Version translates verse 13 nicely. 13వ వచనాన్ని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో చాలా చక్కగా అనువదించాడు. It is written like ఈ this. విధంగా రాయబడింది. The man began to prosper ఇతడు అభివృద్ధి చెందుతూ ఉండాడు. and continued prospering క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. until he became very prosperous. మరింత అభివృద్ధి పొందేవాడు వృద్ధి చెందేంత వరకు కూడా అభివృద్ధి పొందుతూనే 3 ఉన్నాడు. times that prosperity is there. అభివృద్ధి అని 3 సార్లు ప్రస్తావించబడింది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి, may God help you and me to work more for the Lord during these years of spiritual famine. మరి ఈ ఆత్మ సంబంధమైనటువంటి కరువు కాలంలో
మరింత ఎక్కువగా దేవుని కొరకు పని చేయలాగిన దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. And may God help us to reap wonderful harvest this year, especially like Isaac. మరి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇస్సాకు వలె అట్లా నూరంతలుగా ఫలం ఫలించలాగిన దేవుడు మనల్ని సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Once again, we wish you all a happy and prosperous new year. మరొకసారి మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. To hear these messages, morning meditations continually, ఈ ఉదయకాల ధ్యానాలు మీరు క్రమం తప్పకుండా వినాలి అనుకుంటే, if you have not subscribed to my channel, ఒకవేళ సహోదరుని ఛానల్ కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే you can subscribe even today. ఈ రోజైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. The name of the channel is ఆ ఛానల్ పేరు John Victor Hebron. జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్. So every day morning at 6 o'clock you will get the this posting, that is morning meditation. ప్రతి ఉదయము 6 గంటలకి ఉదయకాలపు ధ్యానములు అనేవి ప్రసారాలు అవుతుంటాయి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a wonderful and encouraging verse today thou hast given unto us. ఇది నాన్న ప్రభా ఎంత అద్భుతమైన మనల్ని ప్రోత్సహించేటువంటి మాటలు ఇచ్చారు. On the very first day of this year, ఈ సంవత్సరం యొక్క మొదటి దినాన్నే, O Lord, when everywhere famine is there, but thou want to bless us. ఎటు చూచినా ప్రభా కరువే ఉంది, అయితే నీవు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నావు. O Lord, not 1 fold or 2 folds or 10 fold, but 100 fold. ప్రభా ఇక్కడ 2 అంతలు 3 అంతలు ప్రభా మరి 10 అంతలు కాదు కానీ 100 అంతలుగా ఫలం అనుంది. What a wonderful thing it is. ఇది ఎంత అద్భుతమైన సంగతి. The secret is the Lord blessed Isaac. దీనికి రహస్యము యెహోవా ఇస్సాకును ఆశీర్వదించెనని. Isaac was not idle. ఇస్సాకు ఏ పని చేయకుండా ఉండిపోలేదు. Because everywhere famine is there, so I don't want to work. So Isaac never said like that. ఎటు చూసినా కరువే తాండవిస్తుంది కాబట్టి పని చేయకుండా ఒక సోమరివాడిగా బద్ధకస్తుడిగా ఉండిపోలేదు ప్రభా. But he worked. అయితే అతను పని చేశాడు. He sowed. ప్రభా అతను విత్తనం విత్తాడు. And also he, O Lord, watered the land. ప్రభా మరి ఆ భూమికి నీరు కట్టినాడు. What a result it is. ఎంతటి ఫలితాలు ప్రభా వచ్చినాయి. Today spiritual famine is there everywhere. ఇది నాన్న ఎక్కడి చూసినా ఆత్మ సంబంధమైనటువంటి కరువు పరిస్థితిని The చూస్తున్నాం. church is facing outside persecution. సంఘానికి వెలుపటి నుండి హింసలు వస్తున్నాయి. And also inside sin. లోపల పాపం ఉంది. So many fightings are going on. ఎన్నో కొట్లాటలు జరుగుతా Oh, ఉన్నాయి. misunderstandings. అపార్థాలు Oh చేసుకుంటున్నారు. Lord, in the midst of all these famine conditions, ప్రభా, ఇలాంటి ఈ కరువు పరిస్థితులన్నిటి మధ్య help us to take care of to hold fast thy promises. దేవా మీరు ఇచ్చిన వాగ్దానాలను మేము చేపట్టేదానికి And సహాయం O చేయండి. Lord, help us to go forward. O Lord, actively sowing the seed, the word of God. దేవుని వాక్యం అనే ఈ విత్తనం ఎంతో చురుకైన విధానం నాటుతూ ఉండేవారుగా చేయండి. Help us to water, O Lord. దేవా నీరు కట్టువారుగా చేయండి. Thou art going to give the increase. ప్రభా నీవే వృద్ధి కలుగ చేయవాడివి. Because you blessed Isaac 100-fold beyond anybody's imagination. దేవా నీవు ఇస్సాకుని 100 అంతలు ఆశీర్వదించే కాబట్టి ఎవరు ఊహించినంతగా ప్రభా నువ్వు ఆశీర్వదించావు. 3 times we can see he became wealthy. ప్రభా ఇతడు ఎంతో ఆస్తిపరుడయ్యాడని 3 సార్లు రాయబడింది. He became prosperous. ప్రభా అతను అభివృద్ధి చెందినాడని. Oh, he went on prospering and prospering and prospering. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఇంకా గొప్పగా అభివృద్ధి చెంది ఉండినాడు. Oh Lord, this year, ఈ సంవత్సరం కూడా oh Lord, in our lives also we may experience the same thing. దేవా మా జీవితాల్లో కూడా అదే ప్రభా మేమును అనుభవించటకు సహాయం Bless చేయండి. every one of our dear ones who are hearing this message. ప్రభా ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారందరినీ కూడా On ఆశీర్వదించండి. the very first day of the year, oh Lord, they may dedicate their lives for thy work, to sow the seed of the word of God, oh Lord, wherever the need is there. ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి దినాన్నే ప్రభా ఎక్కడ అక్కర ఉందో వాక్యం అనేటువంటి ఆ విత్తనాలు ప్రభా నాటుతూ ఉండేదాని కొరకైనా ఒక తీర్మానం చేసుకునేటకు సహాయం చేయండి. Help us not to be lazy or lethargic. దేవా మేము సోమరివారం బద్ధకస్తులుగా ఉండకుండా చేయండి. Oh Lord, give us more strength and also the openings. దేవా మాకు ఇంకా అధికమైన బలం ఇవ్వండి, ద్వారాలు తెరవండి. Bless everybody who is listening. దేవా మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని Meet ఆశీర్వదించండి. all their needs. దేవా వారి అక్కర్లన్నీ తీర్చండి. We do pray in the mighty name, promise-keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలమైన నామములో వాగ్దానం నెరవేర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.